తుది దశకు ఐపీఎల్ 18వ సీజన్. రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. అహ్మదాబాద్ వేదికగా రసవత్తర పోరు. ఐపీఎల్ ఫైనల్ ముందు యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. విరాట్ కోహ్లీపై భారీ అంచనాలు. పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని జోస్యం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దాదాపు 2 నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించిన ఐపీఎల్ 18వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరుకోగా రాయల్ ఛాలెంజర్స్ పంజాబ్ కింగ్స్ మధ్య తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఇక ఇదే సమయంలో టీమిండియా మ్యాజిక్ ప్లేయర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇందుకు కారణం ఆయన విరాట్ కోహ్లీపై ఆయన భారీ అంచనాలు పెట్టుకోవడంతో పాటు పంజాబ్ గెలుస్తుందని చెప్పడం. అంతేకాదు, పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ అవుట్ కాకపోతే 250 నుంచి 300 వరకు పరుగులు చేస్ చేయగలడని జోస్యం చెప్పడం విశేషం. మొదటి 10 ఓవర్లలో విరాట్ అవుట్ అవ్వకపోతే ఆ మ్యాచ్ ముగిసినట్టేనన్నారు. అయితే తన అనుభవం ప్రకారం పంజాబ్ గెలుస్తుందన్నారు. కాగా ఈ సీజన్లో విరాట్ 614 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ప్రశంసించిన యువరాజ్ సింగ్ అతని ఆట తీరు కూడా గేమ్ను మార్చగలదని చెప్పారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందన్న యువరాజ్ సింగ్ 2 జట్లకు భారీ స్కోర్లు సాధ్యమని తెలిపారు. కానీ చివరిగా మాత్రం యువరాజ్ ఈసారి పంజాబ్ గెలుస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సీజన్లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనను కనబరుస్తున్నాడు. సుమారు 614 పరుగులు చేశాడు. సగటు 55.82 ఉండగా స్ట్రైక్ రేట్ 146.53గా ఉంది. ఆర్సీబీ జట్టును 2016 తర్వాత మొదటిసారిగా ఫైనల్కు చేర్చడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో విరాట్ గణాంకాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. గత 3 ఫైనళ్లలో విరాట్ కోహ్లీ స్కోర్లు 7, 35, 54గా ఉన్నాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కూడా యువరాజ్ సింగ్ ప్రశంసించారు. అతను కూడా అద్భుతమైన ఆటగాడని, మ్యాచ్ ఫలితాన్ని ఒకడే మార్చగలడని చెప్పారు. విరాట్ కోహ్లీ ఆర్సీబీకు అద్భుత ఆటగాడైతే శ్రేయస్ పంజాబ్కు ఆయుధం. ఈ సీజన్లో అతనికి 39 సిక్సర్లు ఉన్నాయన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో గెలుపు కోసం 2 జట్లు పోటాపోటీగా తలపడనుండగా విరాట్ వర్సెస్ శ్రేయస్ మధ్య జరిగే తలపోరే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అయితే విరాట్ అవుట్ కాకపోతే మాత్రం మ్యాచ్ 1 సైడెడ్ అవుతుందన్న యువరాజ్ కప్పు మాత్రం పంజాబ్దేనని చెప్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో తొలి ఇన్నింగ్స్లో సగటు స్కోరు 219 కాగా బౌలర్లకు సహాయం తక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే టోర్నీలో అదిరే ఆట తీరుతో తుది పోరుకు చేరుకున్న 2 జట్లు తొలిసారి ట్రోఫీని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్లోనూ అదే పందాను రిపీట్ చేయాలని భావిస్తోంది. అటు పంజాబ్ జట్టు కూడా ఆర్సీబీకి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ఫైనల్లో ఏ టీం విజయం సాధించినా తొలి ట్రోఫీ అందుకుంటారు కాబట్టి ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ను చూడొచ్చు.